మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు వినూత్న రీతిలో నిరసన బాటపట్టాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు వెళ్లేందుకు కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్న ప్రధాన హామీలైన రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 2,500 వంటి పథకాలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. ఒక్కో లబ్ధానికి ప్రభుత్వం ఎంత మొత్తంలో బాకీ పడిందో లెక్కలతో సహా కరపత్రాల గురించి ప్రచారం చేశారు. రైతులకు రుణమాఫీ సక్రమంగా జరగలేదని, యువతకు నిరుద్యోగ ఊసేలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను ఈ బాకీల గురించి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పండగ పూట రాజకీయ వేడి పుట్టించిన ఈ బాకీకారుల వ్యవహారం నర్సాపూర్ పట్టణంలో చర్చనీయాంశమైంది. వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి కదా, మన అకౌంట్లో వేయాలి కదా, ఇచ్చి పుచ్చుకోవాలి కదా. అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం, సరేనా? మర్చిపోకండి. ఇప్పుడు 2 years అయితేనే ఇస్తలేదు. మనమేమో చలాన్లు బాకీ ఉంటేనేమో మన అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ చేయమంటుంది సీఎం. మరి ఇవన్నీ బాకీ ఉన్నాడు కదా, మరి బాకీ ఉంటే వాళ్ళు కూడా ఖజానా నుంచి మనకు డైరెక్ట్ అకౌంట్లోకి రావాలి కదా, ఇవ్వాలే తీసుకోవాలి. మరి తీసుకుంటా కానీ ఇవ్వాల్సింది ఇవ్వదు అన్నట్టు మన బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మనం ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీకి महिला को 2,500 देते बोले हर महीने एरिया, इसलिए 2 साल में 62,500 पेंडिंग है. वैसा पेंशन्स बढ़ाते बोले 4,000 so 50,000 ऐसा सब कुछ पेंशन, विकलांग पेंशन, तुला बंगारम, स्कूटी, फीस रियंबर्समेंट 8,000 crore पेंडिंग है. ऐसा రైతు భరోసా, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, వరి పంట బోనస్ और రైతు కూలీలు उन लोगों को 12,000 देते बोले वो भी बाकी है. ऑटो कार्मिल को 2,000 देते बोले वो भी बाकी है. विद्या भरोसा कार्ड 5 लाख देते बोले वो भी बाकी है. इसलिए कांग्रेस को हटाना, टीआरएस को बाकी కార్డులు ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు ఏం చెప్పిండ్రు, మనకు రైతు భరోసా ఇస్తున్నారా? ఏది ప్రతి మేరకు 2,500 ఇస్తున్నారు, ఇస్తలేరు. అంటే 24 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి. దానికోసం 62,500 బాకీ ఒక్కొక్క మహిళకు. వాళ్ళు ఏమన్నారు, 100 రోజులలో వేస్తాన్నారా లేదా? 100 రోజులు అయిపోయి ఇప్పుడు 25 నెలలు అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి 2,500 చెప్తున్నా అంటే 62,500 బాకీ. మీ అటువంటి వాళ్ళకి పెన్షన్ 2,000 4,000 చేస్తున్నారు కదా, ఇటువంటి వాళ్ళకి దానికోసం చేయలేదు కదా. 50,000 బాకీ వీళ్ళకి ఒక్కొక్కరికి. వికలాంగులకు 6,000 చేస్తున్నారు, 56,000 బాకీ వాళ్ళు కూడా. తర్వాత కళ్యాణ లక్ష్మి తుల బంగారం ఇస్తున్నారు కదా, అది బాకీ. తర్వాత పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, అది కూడా బాకీ. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, 8,000 కోట్ల రూపాయలు బాకీ. రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి బాకీ పెట్టే. మరి వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నారు, 12,500 కోట్లు బాకీ. తర్వాత 4 పంటలకు ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తున్నారు, అది 50,000 బాకీ. పథకాలు పెట్టించింది ఏంటంటే మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు సంబంధించి పెన్షన్ 2,500 ఇస్తాను కదా ప్రతి నెల. సో ఇన్ని మంత్స్లో 62,500 బాకీ ఉన్నారు. వృద్ధులకు, బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ చేస్తున్నారు కదా, ఇంతవరకు వేయలేరు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50,000 బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి. దివ్యాంగులకు 6,000 పెన్షన్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి 50,000 బాకీ ఉన్నారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి శాఖ కింద తుల బంగారం బాకీ ఉన్నారు. విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, ఆడపిల్లలకు అది బాకీ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళ కాలేజ్ పిల్లలకు ఫీజు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అది 8,000 రూపాయలు. రైతు భరోసా కింద 1,12,000 బాకీ, రుణమాఫీ కింద 2 లక్షలు బాకీ. తర్వాత వరి పంటకు 500 బోనస్ ఇస్తామని 12,500 బాకీ. తర్వాత 4 పంటలకు ప్రతి ఎకరాకు 15,000 ఇస్తున్నారు కదా, దానికి 50,000 బాకీ. రైతు కూలీలకు, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తా అని చెప్పేసి అన్నారు, 12,000 రూపాయలు. మున్సిపాలిటీలో ఖచ్చితంగా మీరంతా ఈ గ్యారంటీ కార్డులను గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగేందుకు వచ్చినప్పుడు ఈ బాకీ కార్డులను చూపించి ఆ గ్యారంటీ కార్డులు వాళ్ళు ఇచ్చి చూపిస్తూ మరి మీ గ్యారంటీలు ఎక్కడ పోయినా అని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా. మరి రేపు మున్సిపల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యం చేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ కాంగ్రెస్ బాకీ కార్డులు మరి పంచడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రతి వాడకు ఒక్కొక్క బోర్ వేసినాం, దానికి కూడా మోటార్లు పెట్టమని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించి ఇండ్ల స్థలాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం కేసీఆర్ గారి నాయకత్వంలో
500 బెడ్రూమ్లు ఇస్తే 252 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అవి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు పంచండి అంటే దానికి కూడా పంచకుండా ఆపితే ధర్నా ఇష్టం. వాళ్ళకి చెప్పినాం, మీరు పండుగ లోపు ఇవ్వకపోతే పండుగ తర్వాత మేమందరం కూడా అందులో కబ్జా చేస్తామని చెప్పినాం. తప్పకుండా మాట మీద నిలబెడతాం. వాటిని కూడా కబ్జా చేసే విధంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పిస్తామని మిగిలిన కూడా నిధులు ఇచ్చి కంప్లీట్ చేయాలి. ఇంకా 248 ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వాడవాడ తిరుగుతూ ఇది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నర్సాపూర్ టౌన్లో వాడవాడ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చి సంతకాలతో సహా ఇచ్చి మోసం చేసిందో దానికి మరి బాకీ కార్డుని రిలీజ్ చేస్తూ వారికి ఇస్తూ తిరగడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు మహిళలకు 2500 ఇస్తామన్నారు, మోసం చేయడం జరిగింది. దానికోసం ఒక్కొక్క మహిళకు 2 సంవత్సరాల పాటు మనం ఆలోచన చేసుకుంటే 62,500 రూపాయలు బకాయింది. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్స్ ఇస్తాం 4,000 చేస్తామని చెప్పేసి అని ఒక్కొక్క వృద్ధుడికి 50,000 రూపాయలు బకాయింది. వికలాంగులకు 6,000 చేస్తామని చెప్పి వాళ్ళకి 24 నెలల్లో 50,000 బకాయింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తామన్నారు, అది బాకీ ఉంది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అది బాకీ ఉంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలకి రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, అది బకాయి ఉంది. రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో ఒక్కొక్క రైతుకు 1,12,000 రూపాయలు బకాయి ఉంది. అదేవిధంగా బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, దానికోసం ఒక్కొక్క రైతుకు 12,500 రూపాయలు బకాయి పడ్డాయి. అదేవిధంగా 4 పంటలకు ప్రతి ఎకరా కంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు బకాయి పడ్డట్టే లెక్క. రైతు కూలీలకు కౌలు రైతులకు నెలకు 12,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి 24,000 రూపాయలు బకాయి పడ్డది. అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అదేవిధంగా వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 96,000 రూపాయలు మరి నిరుద్యోగ యువతకు బాకీ పడడం జరిగింది. అదేవిధంగా విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా బకాయి పడ్డది. ఆటో